అందరికీ జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ప్రభుత్వ అవకతవకలు, అసలు ఏం జరుగుతూ ఉన్నది ప్రజల పట్ల, ప్రజలకు సంబంధించి ఏమైనా ప్రభుత్వం పథకాలను అమలు చేస్తూ ఉన్నదా, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పనితీరు ఎలాగుంది, అధికారుల పనితీరు ఎలాగుంది, అలాగే దివ్యాంగుల వ్యవస్థ ఏమైపోతూ ఉన్నది. అలా చూసుకుంటే యూరియా ఎరువుల కొరతలు, డెంగ్యూ మలేరియా జ్వరాలతో ఏపీ ప్రజలు బాధపడుతున్నటువంటి వ్యవస్థలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి దీని గురించి కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయో, అలాగే మన ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈ రెండు పేపర్లు, అలాగే ఇంకా రేపో ఎల్లుండి మనం ఈనాడు పేపర్ కూడా చూడబోతూ ఉంటాం. 3 పేపర్లతో గట్టిగానే మనకు వీడియో ఉంటుంది. ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూస్తారని అనుకుంటున్నా. మన ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రియతమ సోదరుడు సాక్షి మాజీ సీఎం గారి యొక్క పత్రికను చూడబోతా ఉన్నాం. రాష్ట్రం మీ జాగిరా. మన సార్ చెప్తున్నటువంటి విషయము, రాష్ట్రము మీ జాగిరా కాదు కదా. రాష్ట్రం చంద్రబాబు జాగిరి కాదు, రాష్ట్రం పవన్ కళ్యాణ్ జాగిరి కాదు, రాష్ట్రము జగన్మోహన్ రెడ్డి జాగిరి కూడా కాదు. అది ప్రజల జాగిరి, రాష్ట్రము ప్రజలది. మరి మీరెవరి కోసం చేస్తా ఉన్నారో చూద్దాం. కమిషన్ల కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వాళ్లకు పాదేరం చేస్తారా? సీఎం చంద్రబాబు పైన నిప్పులు చేరినటువంటి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆస్తులను దోచుకున్న వ్యక్తి ఇదివరకే మీకు పేరుతుంది. 2019కి ముందు మీరు 3 దఫాలు సీఎంగా ఉన్న మీరు ప్రభుత్వ రంగంలో ఒక మెడికల్ కాలేజ్ అయినా పెట్టలేరు, కనీసం ఆలోచన అయినా చేశారా? ఈ 5 ఏళ్ల కాలంలోనే మేము 17 కాలేజీలు 5 చోట్ల క్లాసులు ప్రారంభించాం. ఎన్నికలు ముగిశాక మరో చోట కూడా అడ్మిషన్లు మిగిలిన పనులు మిగిలి ఉండగా బాధ్యత ముందుకు తీసుకెళ్లడానికి రాష్ట్ర ద్రోహం చేశారు, రాష్ట్రానికి ద్రోహం చేసిరు అని మాట్లాడుతూ ఉన్నాడు సార్. మరి అప్పుడు ఉన్నప్పుడు ఏం చేసిరు, ఏం కాదనేది మీరు తెలుసుకోవాలి. డేంజర్, చైనాతో దోస్తీ చేస్తావా? ట్రంప్ తాత మనకిస్తున్నటువంటి దాన్ని ఏమంటారు, ప్రశంసన, మరి లేకపోతే మనకు ఒక మేలుకొల్పు అన్నట్టు. డేంజర్, చైనాతో దోస్తీ చేస్తావా? భారత్ రష్యా పైన ట్రంప్ రుసరుసలు, డ్రాగన్ దృష్ట కౌగిలి దాసోహం అయ్యామంటూ బగ్గుమంటున్నటువంటి ట్రంప్, కొత్త పొత్తులు ఎంతకాలమో చూద్దామంటూ సవాళ్ళు. ఇక ఉక్రెయిన్కి మనోళ్ళు ఉక్రెయిన్లోకి వస్తే ఏ దేశాన్నైనా శత్రువే అని పుతిన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చూసుకోర్రిగో, టమాటా ధర డమాల్. అసలు ఇప్పుడు టమాటానే లేదు, టమాటాకు ధర ఉండాల్సిన రైతుల దుస్థితికి ఏ రకంగా ఉంది చూడ్రి. సీజన్ ప్రారంభంలోనే 1300 పలికి కిలోకు 25 రూపాయలు, బాక్స్ ధర 150. 1300 బాక్స్ వరకు ఏకంగా నేడు 150 కంటే తక్కువ పడిపోవడం వైనంతో తీవ్ర ఆందోళనతో టమోటా పంటలు రోడ్లపైన పారబోస్తున్నటువంటి విషయం. నంద్యాల జిల్లా ప్యాపిలి టమాటా పంటను పశువులకు వేసిన అటువంటి విషయం మనకిడ కనబడతా ఉన్నది. ఇంకా ఇక్కడ చూసుకుంటే యూరియా దారి మళ్ళింది. నిజమే, యూరియా దారి మళ్లించడం నిజమేనని తేలింది. 3.28 కోట్ల విలువైన 4.410 టన్నుల యూరియాను విజిలెన్స్ సీజ్ చేసింది. దీంతో తెలంగాణకు తరలిపోయింది. 400 టన్నులకు పైగా యూరియా కూడా ఉంది. వాస్తవానికి విలేజెస్ సద్వినియోగం చేసుకున్న దానికన్నా 10 రెట్లు పైగా యూరియా అక్రమంగా తరలిపోయినట్లు తెలుస్తా ఉంది అని మన సార్ చెప్తా ఉన్నాడు. హిజాబ్ జస్టిస్తో సత్వర న్యాయము. మీడియేషన్ అట్రిబ్యూషన్ ప్రక్రియలో వివాదాలు పరిష్కారం. విశాఖ ఎడార్ సెంటర్ ఏర్పాటు చేసి సిద్ధము. ఇంటర్నేషనల్ మీడియా కార్పొరేషన్ సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీలో ప్రస్తుతము 650 మంది న్యాయమూర్తులు ఉన్నారు. కేసులు త్వరితగతిన పరిష్కరించాలంటే ఇంకా 800 మంది అవసరము. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దారిత్ సింగ్ ఠాకూర్ వ్యాఖ్య. ఇంకా మనకు కేసులు బాగా ఉన్నాయి. 800 మంది
ఎవరైతే మనకు న్యాయమూర్తులు అవసరమట. ఈవెంట్ మేనేజ్మెంట్ పైన శ్రద్ధ ప్రజల ప్రాణాలపైన లేదా? ఈవెంట్ మేనేజ్మెంట్ పైన శ్రద్ధ ప్రజల ప్రాణాలపైన లేదా? బెల్ట్ షాపులు ముయ్యండి, మంచినీరు ఇవ్వండి. అందులో ఒక్కటో వంతైనా ఏంది తురకపాలెం మరణ మృదం పైన దృష్టి పెట్టని సర్కారు ఒక్క వంతైనా. ఇది నేను చూస్తా ఉన్న తురకపాలెం గురించి రోజు రోజుకు పెరుగుతున్నటువంటి మృత్యువాత అక్కడ. ఇగో మే జూన్ నెలల్లోనే యోగేంద్రలో ముగిస్తేలిన యంత్రాంగం అప్పుడే సమస్యలు తీవ్రం. జూలై ఆగస్టులో భారీ మరణాలు, 45 మంది అమాయకులు. పొట్టన పెట్టుకున్న చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం, తప్పును కప్పిపుచ్చుకోవడానికి విచారణ పేరిట అడావిడి. కింది స్థాయి సిబ్బంది అధికారులపైన చర్యలతో చేతులు దులుపుకునే పన్నాగం. తురకపాలెంలో మరణాలపైన క్షేత్రస్థాయి సిబ్బంది చెప్పినా పట్టించుకొని ప్రభుత్వము అనారోగ్యం కేసులు మరణాలను పసిగట్టలేదని ఆశంసలపైన ఎంఏఎంల ఉన్నతాధికారుల నైపుణ్యం. మరి ఈ తురకపాలెంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఈ యొక్క మరణాలు ఉన్నాయో దీని వెనుక రహస్యమేంది తెలుసుకోవాలి కదా ప్రభుత్వం. 45 మంది మీకు ఓటేసిర్లు. ఒక్కసారి కూటమి ప్రభుత్వం గుర్తు తెచ్చుకోవాలా. ఆ 45 మంది చనిపోతా ఉన్నారంటే కూడా మీరు పట్టనట్టు ఉన్నారంటే మీకే తెలియాలి ఆ విషయాన్ని. ఇంకా మనము ఒకసారి ఆంధ్ర దోచిని చూద్దాము. దీంట్లో ప్రజలారా ఆంధ్రజ్యోతి పత్రిక మన ముందున్నది. ఏపీలో జరుగుతున్నటువంటి అవకతవకల గురించి, ఏపీలో జరుగుతున్నటువంటి ఏదైతే తురకపాలెంలో జరుగుతున్న మరణాల గురించి కానీ, దివ్యాంగుల పట్ల కానీ, ఇంకా ఏదైనా విషయాలపైన కానీ మరి ఆంధ్రజ్యోతిలో వచ్చిందా చూద్దాం. ఏపీ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాం, లోకేష్కు ప్రధాని హామీ. యోగేంద్ర కాపీ టేబుల్ బుక్ను మోదీకి అందించిన మంత్రి. రాష్ట్రంలో పెట్టుబడులకు సహకరించండి, ఐటీ ఎలక్ట్రానిక్ పరిశ్రమలు మద్దతు ఇవ్వండి, ఉన్నత విద్యలో మెరుగైన ఫలితాలను మార్గమే నిర్దేశం చేయండి. మోదీకి వినతి. జిఎస్టి సంస్కరణకు పూర్తి మద్దతు. ఇక్కడ మోడీ మన మోడీ సారు, అలాగే మన ఎవరైతే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కొడుకు సూర్య గార్కు మాస్కుల కంపెనీ 8,000 కోట్ల ప్రాజెక్టును ముఠా కట్టిన ఉన్నత స్థాయి అధికారులు, ఎమ్మెల్యేలు. అస్మదియా కంపెనీ నేషనల్ సర్వీసులు బాధ్యత. టెండర్లు లేవు, ఎంపిక పద్ధతులు లేవు, నేడికాంపి ఎంటీ నిర్ణయం లేదు, మేస్మా ఎండికి లేక లేదు. సహకరించాలంటూ జిల్లా స్థాయి సంబంధికులు హుకుము. ప్రభుత్వ వాహనాలు, ప్రైవేటు ప్రతినిధులు టూర్లు, సహకారాల కోసం ఎమ్మెల్యేలు సమావేశాలు. ఇట్లా ఉంటున్నట్టు మన కథ. ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నువ్వు ఏ పని చేయాలన్నా కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సీఎంది కానీ అందరిది కానీ మనము తీసుకోవాలి. కానీ అందరూ ఏకమై దోసుకుంటే దాన్ని ఏమంటారు? కుటుంబ దోపిడీ అన్నట్టుగా ఎమ్మెల్యేలు అందరూ కలిసి 8,000 కోట్ల ప్రాజెక్ట్ అనేది చూడు. మస్కా అని చెయ్యరు వీళ్ళు ఆ పని. ఇంకా ఇక్కడ ఏమో చంద్రబాబు చెప్తా ఉన్నాడు, చూద్దాం ఒకసారి. నిత్య విద్యార్థిని రోజు కొత్త విషయాలు నేర్చుకుంటా. నిత్య విద్యార్థిని రోజు కొత్త విషయాలు నేర్చుకో. ఏదైతే తురకపాలెంలో జరుగుతున్నటువంటి విషయం గురించి తెలుసుకోవు, అది నేర్చుకోవు. నువ్వు దివ్యాంగులకు నువ్వు మళ్ళా రీవెరిఫికేషన్ అని చెప్పినావు, దాని గురించి తెలుసుకోవు. ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ 40 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు, దాని గురించి తెలుసుకోవు. ఇంకా ఏం తెలుసుకుంటావు? మరి చంద్రబాబు నాయుడు నేను అడుగుతావునా, ఏం తెలుసుకుంటావు? కొత్త రాజధాని నిర్మాణము ఇప్పటికే రావాలి. మన రాజధానికి సంబంధించినటువంటి ఏదైతే మనకు సంబంధిత కొన్ని విషయాలు ఉంటాయో, రాజధాని ఏది అని ఏర్పాటు, దాన్ని నువ్వు ఖచ్చితంగా ఫలానిది మన రాజధాని అయితే విశాఖపట్నమా, విజయవాడనా, ఏది రాజధాని అని నువ్వు స్థిరంగా పేరును పెట్టినా ఒకసారి చెప్పాలి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అంటాడు, నువ్వేమో 2 రాజధానులు అంటావు.
ఏపీ ప్రజల జీవితాలతోటి ఆడుకుంటున్నటువంటి మీ క్రిమినల్ బుద్ధులే ఖచ్చితంగా. ఇంకా ఇక్కడ చూసుకుంటే పన్ను తగ్గింపు ఫలాలు మనకు అందబోతా ఉన్నాయి. జిఎస్టీ కోసం ప్రజలకు అందుతాయి త్వరలోనే. ఈ నెల 22 తర్వాత మాకు చాలా పన్ను వస్తుంది. పకడ్బందీగా పర్యవేక్షణ కొనసాగుతుంది. ప్రయోజనాలకు ప్రజలకు చేరుస్తామని కంపెనీలు ప్రభుత్వానికి హామీ ఇచ్చాయి. అలా చేయని వారితో మాట్లాడి తేలుస్తాం. కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇప్పుడు మనకు ఏదైతే వీళ్ళు కొన్ని వస్తువులపైన పన్ను తగ్గించాలంటే కొంచెం రేట్లు తగ్గించాలి. వాళ్ళు ఎవరైతే మనకు కేంద్రం గవర్నమెంటు కంపెనీలతోటి మాట్లాడి మన దగ్గరికి ఆ యొక్క వస్తువులను చేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఒక ఏడల 22వ తారీఖు నుంచి కూడా పన్ను తగ్గించకపోతే, వాటి మీద రేట్లు కూడా తగ్గించకపోతే ఆ కంపెనీలతో మాట్లాడతారు. లేకపోతే వాటి కంపెనీల లైసెన్స్ అనేది రద్దు చేయడం జరుగుతుంది. ఇగో లిక్కర్ స్కామ్ వచ్చింది. దీన్ని చూసుకుందాం ముందు. లిక్కర్ స్కామ్లో వైఎస్ అనిల్ రెడ్డి పిఏ, ఇది చాలా బాగుంటుంది చూడరు. ఇక దేవరాజును ప్రశ్నిస్తూ సిట్ అధికారులు, నిందితుడు బాలాజీది ఈయనది కూపమే, రాజ్ కాశిరెడ్డి ఇచ్చిన సొమ్ము అతిమ లబ్ధారులకు రాజమనిషి చాణక్యతో రోజు ఫోన్ సంభాషణ, ధనుంజయ్ కృష్ణమోహన్ చెవిరెడ్డితో భేటీలు, జగన్ ఆర్థిక వ్యవహారాలు చూసే అనిల్ రెడ్డి పైన కీలక సమాచారం ఇచ్చింది దేవరాజన్. ఆధారాలు లాంఛికంగా అనిల్ను విచారించే వీలు. అంటే లిక్కర్ స్కామ్లా ఎంతమంది ఉన్నారంటే, ఈ లిక్కర్ స్కామ్ గురించి మనం ఈరోజు మాట్లాడుకోవాలి. లిక్కర్ స్కామ్ గురించి ఎంతమంది చేసినారు ఏంది అనేది మనకు 12వ పేజీలు ఉందట. దాన్ని కూడా చూద్దాం ఒకసారి. కిలేడి అరాచకాలు ఎన్నో. పోలీసుల విచారణలో ఒక్కొక్కటి వెలుగులోకి. కోవూరులోని ఓ ఇంటిలోకి వెళ్ళి దోమి చేసిన వ్యవహారం తాజాగా వెల్లడింది. అరుణ నేరాల చిట్టా విప్పిన అనుచరులు. 2 రోజుల క్రితం ఆయుధాల చట్టం కింద కేసు. 2 హత్యల్లోనూ ఆమె పాత్ర. అనుమానాలు. నేరాలపైన సీటు త్వరలోనే పూర్తిస్థాయి విచారణ. తురకపాలెం గ్రామస్తులతో మాట్లాడుతున్నటువంటి కేంద్ర మంత్రి ప్రేమన్ సాని. తురకపాలెంలో హెల్త్ ఎమర్జెన్సీ ఖచ్చితంగా ఇవ్వాలి. ఏఎంసీ వైద్య నిపుణులు సహాయం తీసుకోండి. కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలి. తీవ్రత ఎక్కువైతే ఉన్నవారు కూడా ఆసుపత్రిలో చేర్చాలి. నేడు రేపు ప్రత్యేకమైన బృందాలతో పరీక్షలు సోమవారానికి అందించే హెల్త్ ప్రొఫైల్ ఆరోగ్య శాఖ సీఎం చంద్రబాబు ఆదేశం చేయాలి. తురకపాలెం మరణాలపైన అత్యవసర సమీక్ష. ఉన్నత స్థాయి విచారణకు మంత్రి సత్య. కలుషిత నీరు పైన కారణం కాదన్న పేమన్ సాని. కాలుష్య నీరు కారణం కాదంటున్న పేమన్ సాని కేంద్ర మంత్రి. మరి దీని మీద తొందరగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చి అక్కడికి తురకపాలెంలో ఏం జరుగుతుందని వైద్యులు టెస్టులు చేసి నిపుణులు పిలుచుకొని అంతమందిని బలిగొంటుంది అంటే ఆ ఊరుకు ఏం జరిగినా అది తెలుసుకోవాలి కదా. దాన్ని తెలుసుకోరు. ఇక్కడ ఆ కథ అలా ఉంది, ఈ కథ ఇలా ఉంది. ఇక మనం చూసుకుంటే ఇక్కడ కూడా ట్రంప్ తాత ఇచ్చినాడు. భారత్ రష్యాను చైనాకు కోల్పోయాం. అంటే భారత్ రష్యా మంచి రాష్ట్రాలు, చైనాకు కూలిపోయినమని ఈయన చెప్తా ఉన్నటువంటి ముచ్చట. చూసిరు కదా ప్రజలారా. ఈరోజు మనం చూసుకున్నటువంటి ఈ 2 దినపత్రికల్లో ఏ రకంగా ఉంది, అలాగే తురకపాలెం విషయం కానీ ఇంకా వేరే విషయాలు కానీ, అలాగే మనకు జరుగుతున్నటువంటి అవకతవకల గురించి, యూరియా కొరతల గురించి, సాక్షిలో ఏ మాదిరిగా వచ్చినది, ఆంధ్రజ్యోతిలో ఏ మాదిరిగా వచ్చినది, ఇవి రెండింటిని మనం చూసుకొని సమాజంలో జరుగుతున్నటువంటి విధి విధానాలు, ప్రభుత్వాలు, ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి వార్తా పత్రికలు కూడా రాజకీయం నడుపుతూ ఉన్నాయి ఈ మధ్యలో. వీటన్నిటిని ప్రజలు గమనిస్తూనే ఉంటారని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు మనకు సపోర్ట్గా ఉంటూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్.